హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము భద్రాచలంకి వెళ్తున్నాము. అది అన్ఎక్స్పెక్టెడ్గా మేము వెళ్ళడం అన్నమాట. మా ఆయన వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట, ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళు ఇంకా భద్రాచలం వెళ్తామని అన్నారు. వాళ్ళు న్యూగా కారు కొన్నారనమాట. ఇంకా గుడికి వెళ్తే మంచిగా దర్శనం చేసుకొని రావచ్చు కదా అని చెప్పి మేము కూడా వెళ్ళి చాలా రోజులు అయిందని వాళ్ళతో పాటు వెళ్ళామన్నమాట. చాలా బాగా దర్శనం అయ్యింది. అందులోనూ అక్కడ అంతగా రష్ కూడా ఎవరు లేరు. మేము వెళ్ళింది సాటర్డే అన్నమాట. ఇంకా ఫ్యామిలీ అందరం వెళ్ళామన్నమాట. వాళ్ళ ఇద్దరు, వాళ్ళ కొడుకు, మేము అన్నమాట. మా అత్త, మామయ్య, మా ఆయన, నేను, పాప, మేమందరం వెళ్ళామన్నమాట. చాలా దగ్గరే అన్నమాట, 1 అవర్ అట్లా అవుతుంది. వెళ్ళేసి అట్లే పర్ణశాల అవన్నీ చూసుకొని వచ్చినాము. ఈసారి ఒక స్మాల్ ట్రిప్ అయిందనమాట. మేము వరంగల్కి వెళ్ళినప్పుడు పాపకి దివాళీ లీవ్స్ ఇచ్చారని చెప్పి ఇంకా మేము మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. వెళ్తే ఇంకా వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక ట్రిప్ వేస్తామన్నమాట. అక్కడ దగ్గరగా ఉన్నవి ఏవో ఒకటి చూసుకొని వస్తూ ఉంటాము. సో అట్లా వెళ్ళని చెప్పి ఇంకా చూసుకొని వచ్చినాము. ఈసారి అయితే మొత్తం ఫ్యామిలీతోనే అన్నమాట. మంచిగా అనిపించింది ఇట్లా వెళ్ళడము. తీసిన అన్నీ తీసిన నువ్వు మా ఇళ్ళకి బావా ఎక్కడ ఇక్కడ ఇంకా మేము కొబ్బరికాయ కొనుక్కోవాలని చెప్పి వెళ్తూ ఉన్నాము. మా ఆడపడుచు ప్రెగ్నెంట్ అనమాట, అమ్మాయి. అందుకే వాళ్ళు కొట్టకూడదని ఇంకా వాళ్ళు కొనుక్కోలేదు. ఇక్కడ ఒక షాప్ ఉంది, తక్కువకి ఇస్తారు, అక్కడ వెళ్ళి కొనుక్కోండి అని చెప్తే సరే ఇంకని ఈ షాప్కి వచ్చేసాము. మామూలుగా అక్కడ షాపులు అన్నీ ఎట్లా అంటే చాలా ఎక్కువ రేటు చెప్తారు మనుషుల్ని చూసి. అందుకని చెప్పి ఇంకా ఈ షాప్కి అయితే వచ్చేసినాము. ఏమి కూడా రీజనబుల్ కాస్ట్కే ఇచ్చింది. అందరూ మనుషుల్ని చూసి వాళ్ళ ఫేసెస్ని చూసి ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా, ఎక్కువ రష్గా ఉన్నా డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తారనమాట ఇట్లా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు. సో మనము చూసుకొని తీసుకోవాలి ఎక్కడ ఏందని. ఆల్రెడీ మనకి కొత్త ప్లేస్ అనుకో మనం ఎట్లాగో మోసపోతాము. సో మనకి తెలిసిన ప్లేస్ అనుకో కొంచెం జాగ్రత్త పడతాము. నెక్స్ట్ టైం ఇట్లా పడకుండా. మాకు ఒకసారి అట్లనే కాళహస్తిలో అట్లనే జరిగింది. ఫస్ట్ టైం వెళ్ళినాము, నాకు అంతగా తెలీదు, మా హస్బెండ్కి అంతగా తెలీదు. వాళ్ళు మా దగ్గర అయితే 500 వసూలు చేశారు. అభిషేకం చేసుకోవచ్చు అని చెప్పి ఏవో పువ్వులు అవన్నీ ఇచ్చేసినారు. మళ్ళీ లోపలికి వెళ్ళి చూస్తే లోపల తీసుకోవాలంట, బయట తీసుకోకూడదంట. అరే మేము ఎంత మోసపోయినాము అని చెప్పి ఆ ఫీల్ ఇప్పటికి కూడా ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము కాళహస్తికి వెళ్తే అసలు బయట ఎవరు ఎన్ని ఇచ్చినా ఏమి ఇచ్చినా తీసుకోము, లోపలికి వెళ్ళే తీసుకుంటాం అన్నమాట. సో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మన లైఫ్లో జరిగినప్పుడు మనము టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటాము. అమ్మాయి ఆమె 70 రూపీస్ చెప్పింది కొబ్బరికాయ, అగరబత్తి, తులసిమాల అవన్నీ. ఇక్కడ మా డిస్కషన్ ఏంటంటే ఫోన్ గురించి అనమాట. ఒక ఫోన్ తీసుకొని పోయినాము. చాలామంది తీసుకొని వెళ్తారు, ఫోటోలు కూడా తీసుకుంటారు. మాకు ఇక్కడ దర్శనం అయిపోయింది, ఇంకా మేము వెళ్ళిపోతున్నాము. అంటే ఇక్కడ ప్రసాదం తీసుకొని ఇంక వెళ్తున్నాము. ప్రసాదము అన్నయ్య తీసుకురావడానికి వెళ్ళారు. ఇక్కడ వెయిట్ చేస్తా అంటే ఇట్లా ఒక చిన్న వీడియో తీసినాను. చాలా బాగుంది, చాలా రోజులు అయ్యిందని చెప్పి. ఈ ప్లేస్లలోనే ఎక్కువ ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. అక్కడ కెమెరా మ్యాన్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇక్కడ ప్లేస్లోనే ఫోటోలు తీస్తూ ఉంటారు. అట్లే ఒక 4-5 ఫోటోలు దిగేసి ఇంకా ప్రసాదం తీసుకునేసి కిందికి దిగేసి అయితే వెళ్ళిపోయినాము మేము. అంత రష్ అయితే ఏం లేదు, చాలా మంచిగా అనిపించింది. అంతకుముందు మా పెళ్లి రోజుకైతే మేము దగ్గరికి వెళ్ళి అభిషేకం లాగా అంటే టికెట్ ఉంటుంది కదా, టోకెన్ ఇస్తే దగ్గర చూపిస్తారు, అట్లా తీసుకున్నాం అనమాట ఇంతకుముందు. ఏం చేస్తున్నారు మీరు? చిల్లర తీసుకుంటున్నారు.
రామయ్య ఎక్కడ వస్తాడు రామయ్య ఈ రామయ్య 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 నువ్వు బామ్మా పో నువ్వు వచ్చేలోపు మేము వచ్చేస్తాం. దాని కేసుదా అంటారుగా ఏడా అటు సైడ్ ఉన్నాయి మా ఇటు సైడ్ జెండా కట్టేస్తా కట్టరాదు. ఏపీదా అక్క ఇట్లా బ్యాంగిల్స్ తీసుకున్నా మళ్ళీ తీసుకున్నా. ఎట్లాగూ టెంపుల్కి వెళ్తే ఏదో ఒకటి కొనుక్కోవాలని మనము ఆడవాళ్ళం అనుకుంటాం కదా. అబ్బాయి ఏం షాపింగ్ చేయలేదే, అబ్బాయి ఏం కొనుక్కోలేదే అని మనసులో ఒక ఫీల్ అయితే అట్లనే ఉండిపోతుంది. అందుకని చెప్పి ఇక్కడ కొన్ని అంటే ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇంక ఇక్కడ షాప్ కనిపిస్తే ఇక్కడ ఇంకా బ్యాంగిల్స్ కొని ఇవ్వచ్చు కదా మేకకేనంటే మా ఆయన ఇంకా వాళ్ళ అక్కని పిలిచి ఇంకా బ్యాంగిల్స్ చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఆల్రెడీ మా అత్తయ్య వెళ్ళిపోతూ ఉంది. రా అని చెప్పి పిలిచిన తీసుకుందురా అంటే ఆమె వద్దంటే వద్దు అనింది. పర్ణశాలలో కొనుక్కుంటాను అనింది. సరే ఇంకా అక్కడ షాపింగ్ చేసేసి ఇంకా మేము రిటర్న్ అయితే వెళ్ళిపోయినామన్నమాట. అప్పటికి మేము మధ్యాహ్నం కూడా ఏం తినలేదు. అప్పటికి నాకు హెడేక్ బాగా ఎక్కువ అయిపోయింది, చాలా టైర్డ్ అయిపోయినా. ఇక్కడ నేను ఈ వీడియో ఎందుకు పెట్టినాను అంటే రోడ్లు చూడండి అసలు ఎంత చెత్తగా ఎంత వరస్ట్గా ఉన్నాయో. ఈ రోడ్లో కానీ ఏదైనా ట్రాఫిక్ ఎక్కువ వెహికల్స్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, చుక్కలు కనిపిస్తాయి. సో అటు ఏపీ ప్రభుత్వం పట్టించుకోదు, ఇట్లా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోదు భద్రాచలంని. అదేనమాట సిచ్యువేషన్ ఇక్కడ. మరి దారుణం అనమాట. ఒక వెహికల్ ఇటు పోవడానికి, ఒక వెహికల్ అటు నుంచి ఇటు రావడానికి చాలా ఇబ్బంది పడతారు. మేమైతే అదే డిస్కషన్ చేసుకుంటా ఉన్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, కమెంట్.